వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం స్నేహితుల వల్ల ఎవరు మోసపోతారు అనే అంశం. ఇక్కడ స్నేహితులతో పాటు భాగస్థులు అని కూడా తీసుకోవచ్చు, రెండింటికి వర్తిస్తుంది. సో స్నేహితులు మరియు పార్ట్నర్స్ ద్వారా ఎవరు మోసపోతారు? కొంతమంది చెబుతుంటారు చాలా ప్రాణ స్నేహితుడని, షూరిటీ ఇచ్చి మోసపోయానని, దీనివల్ల జీవితమే తలకిందులయ్యిందని, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతుంటారు. ఇక స్నేహితులు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళ ద్వారా ఎవరు మోసపోతారు, ఎవరు అనే విషయంలో మరింత జాగ్రత్తగా ఎవరు ఉండాలి అని చూసినప్పుడు చర లగ్నాలలో జన్మించిన వారికి మంచి లాభాలు, అభివృద్ధి ఉన్నప్పటికీ స్నేహితులు మరియు భాగస్థులతో తరచుగా తీవ్రమైన సమస్యలను, పరిణామాలను ఎదుర్కొంటారు. అది ఎలా అంటే, ముఖ్యంగా 3వ స్థానం స్నేహితులను సూచిస్తుంది, 11వ స్థానం భాగస్వాములను సూచిస్తుంది. స్నేహితులను, మనకంటే పెద్ద వయస్సులో ఉన్న వాళ్లను, సంబంధ బాంధవ్యాలను, అభిలాషలను సూచించేది ఈ 3, 11 స్థానాలు. చరలగ్న జాతకులకు 11వ స్థానం బాధక స్థానంగా వస్తుంది. మేషలగ్నానికి కుంభం బాధక స్థానంగాను, కర్కాటకానికి వృషభం బాధక స్థానంగాను, తులాలగ్నానికి సింహం బాధక స్థానంగాను, మకర లగ్నానికి వృశ్చికం బాధక స్థానంగా ఉంటాయి. అప్పుడు ఈ 11వ స్థానం సూచించే స్నేహితులు, భాగస్వాములు బాధకంగా ఈ చరలగ్నాలకు ఒక గివ్ అండ్ టేక్ సిస్టమ్ అనుకోండి. మేష లగ్నానికి బుధుడు 3, 6 స్థానాలకు అధిపతి. ఇందులో 6వ స్థానాధిపతి జన్మ విరోధిగా బుధుడు వస్తారు. శని భగవానుడు 11వ స్థానమైన కుంభానికి బాధకాధిపతి, లగ్నాధిపతికి శత్రుగ్రహం కావున ఆటోమేటిక్గా స్నేహితుల వల్ల వీళ్ళు మోసపోతారు. స్నేహం కంటే ముఖ్యంగా ఆర్థిక రీతిగా పెద్ద నష్టాన్ని, అవమానాన్ని, ఇబ్బందులను మరియు జీవితకాల శత్రుత్వాన్ని ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక లగ్నానికి 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి బాధకాధిపతి. 3వ స్థానాధిపతి అయిన బుధుడు కూడా ఈ లగ్నానికి మేలు చేయడు. తర్వాత తులాలగ్నానికి 11వ స్థానాధిపతి అయిన రవి భగవానుడు, 3వ స్థానాధిపతి అయిన గురువు, లగ్నాధిపతి శుక్రునికి శత్రుగ్రహాలు. ఇక 11వ స్థానాధిపతి అయిన రవి లగ్నంలోనే నీచమవుతారు, నేరుగా శత్రుస్థానంలో ఉచ్చమవుతారు. సో తులాలగ్నానికి, కర్కాటక లగ్నానికి స్నేహితులే విరోధులుగా మారి ఫుల్ పవర్లో ఉంటారనే విధి ఉంటుంది. తర్వాత మకర లగ్నానికి 3వ స్థానాధిపతి గురువు పెద్దగా చెడు చేయకున్నా 11వ స్థానాధిపతి కుజుడు బాధకాధిపతి కావున చెడు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ 4 లగ్నాలు స్నేహితుల వల్ల, భాగస్వాముల వల్ల మోసపోయే లగ్నాలుగా మొదటి స్థానంలో ఉంటాయి. దీని తర్వాత ఎవరికైతే 3వ స్థానం, 11వ స్థానాధిపతులు తీవ్రంగా స్పాయిల్ అయి ఉంటారో వీళ్లకు కూడా స్నేహితుల వల్ల మంచి జరగదు. దీని ఆధారంగా మీ జాతకంలో 3వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి బలహీన స్థితిలో ఉంటే, అంటే నీచ స్థితి, శత్రుస్థానం, అస్తంగత్వం, గ్రహణం, గ్రహయుద్ధం అనే స్థితిలో ఉంటే మీకు స్నేహితుల వల్ల ఖచ్చితంగా మీరు స్వంతంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో తీవ్రంగా మోసపోతారు. ఉభయ లగ్నాలని పేర్కొనబడే మిథునం, కన్య, ధనుసు మరియు మీనం, ఇందులో కన్య, మీనం తీవ్రంగా స్నేహితుల వల్ల నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొంటారు. ఇందులో ఉదాహరణకు
కన్యా లగ్నానికి 3వ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమాధిపతిగా రావడం వల్లను కాలపురుష తత్వానికి 8వ స్థానం వీళ్లకు 3వ స్థానంగా రావడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే విధి కన్యా లగ్నానికి స్నేహితుల వల్ల ఏర్పడుతుంది. అదేవిధంగా 11వ స్థానానికి అధిపతిగా వచ్చే చంద్ర భగవానుడు 3వ స్థానమనే స్నేహిత స్థానంలో నీచమవుతారు. కావున కన్యా లగ్నం ఇటువంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. ఇక మీన లగ్నాన్ని తీసుకుంటే 3వ స్థానాధిపతిగా వచ్చే శుక్రుడు అష్టమాధిపతిగా కూడా వస్తారు. అంతేకాక లగ్నంలోనే ఉచ్చ బలాన్ని పొందుతారు. కావున స్నేహితుల వల్ల ఖచ్చితంగా పేరు చెడిపోయే విధి మరియు ఆర్థిక పరంగా నష్టాన్ని, జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేని బాధను ఎదుర్కోవలసి వస్తుంది. మిథునం మరియు ధనుస్సు లగ్నాలకు 3వ స్థానాధిపతి పెద్ద విరోధి కారు కాబట్టి స్నేహితులను కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు. తర్వాత స్థిర లగ్నాలైన వృషభం, సింహం, వృశ్చికం మరియు కుంభం. ఇందులో వృషభానికి 3వ స్థానాధిపతి చంద్రుడు లగ్నంలో ఉచ్చస్థితిని పొంది 7వ స్థానమైన వృశ్చికంలో నీచమవుతారు. కావున వీళ్ళు కూడా స్నేహితులు, సహోదరుల వల్ల ఖచ్చితంగా కొన్ని నిరాశలను ఎదుర్కొంటారు. అయినా కూడా వీళ్ళు స్నేహితుల కోసం ఏదైనా చేస్తారనే నియమం కూడా ఉంది. అంతేకాక 11వ స్థానాధిపతి అయిన గురువే అష్టమాధిపతి కావున భాగస్వాముల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సింహ లగ్నానికి 3వ స్థానాధిపతి శుక్రుడు నెగటివ్ పనులను చేసేవాడైనప్పటికీ రవికి కట్టుబడి శుక్రుడు పనిచేస్తారు. అంతేకాక సింహం స్పాయిల్ అయ్యేదే స్నేహితుల వల్ల, సహోదరుల వల్లనే. కావున తమ కంటే చిన్న వయస్సు వారితో పరిచయాలు పెంచుకుంటే సమస్యలను, మోసాలను ఎదుర్కొంటారు. 11వ స్థానాధిపతి బుధుడు పెద్దగా సింహలగ్నానికి చెడు చెయ్యరు. ఆ తర్వాత వృశ్చిక లగ్నాన్ని తీసుకుంటే 3వ స్థానాధిపతి శని అయినా సరే, 11వ స్థానాధిపతి బుధుడైనా సరే ఎప్పుడు దొరుకుతారా అని వేచి ఉండగల లగ్నం. కావున స్నేహితుల నుండి, భాగస్థుల నుండి తమను తాము రక్షించుకుంటారు. సో వృశ్చిక లగ్నం వారు స్నేహితులు, భాగస్థులను గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. మీరు వాళ్లను మోసం చేయకుండా ఉంటే చాలు అనేది వాస్తవం. తర్వాత కుంభలగ్నానికి 3వ స్థానాధిపతి కుజుడు. శనికి కుజుడికి ఎలాంటి సంబంధం అని నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది ఎల్లప్పుడూ కొంత కఠినమైనది అని చెప్పవచ్చు. ఇక 11వ స్థానాధిపతి గురువు పెద్దగా వీళ్లకు చెడు చెయ్యరు. సింహం, కుంభం భాగస్థుల విషయంలో తప్పించుకుంటారు. స్నేహితుల విషయానికి వస్తే తమ కంటే చిన్న వయస్సు వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో సహజంగానే చరలగ్నాలకు స్నేహితులు మరియు భాగస్వాముల వల్ల అధికంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత కన్య మరియు మీన లగ్నం వారికి అధిక ప్రభావం ఉంటుంది. అంతేకాక ఏ లగ్నమైనా 3వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి తీవ్రంగా స్పాయిల్ అయి ఉంటే వీళ్ళు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటే తప్పించుకుంటారు. లేని పక్షంలో జీవితాంతం స్నేహితుల ద్రోహానికి గురై తీవ్ర మానసిక ఆందోళన చెందవలసి వస్తుంది అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.